ఎన్నికలకు సినిమా తారలంతా యాత్రలు చేపట్టారు. లేటెస్ట్ గా మరో మాస్ హీరో జనం ముందుకు వస్తున్నాడు. మీటింగ్ల కోసం షూటింగ్లు పక్కన పెట్టి ఎన్టీఆర్ ఇప్పుడు పొలిటికల్ ట్రైనింగ్ తీసుకుంటూ బిజీగా ఉన్నాడు. మ్యాట్నీ ఐడల్ నందమూరి తారక రామారావు రాజకీయ రంగ ప్రవేశంతో తెలుగునాట రాజకీయాల స్వభావం మారింది. సినిమా తారలు కూడా రాజకీయ నాయకులుగా రాణిస్తున్నారని, రాజకీయాలపై సినిమా స్టార్స్ ప్రభావం విపరీతంగా ఉంటుందని నిరూపించారు లేట్ ఎన్టీఆర్. ఇప్పుడు ఆయన కుమారులు, మనవళ్లు కూడా ఆయన రాజకీయ వారసత్వాన్ని అందుకుంటున్నారు. ఎన్టీఆర్ కుటుంబంలో 3వ తరం వారసుడిగా రాణిస్తున్న యువ ఎన్టీఆర్ కూడా తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు తన నటనకి కామా పెట్టాడు. వచ్చే వారం నుంచే రాజకీయ ప్రచారానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే బాలయ్య రాజకీయ యాత్రలు చేపట్టగా ఈ యంగ్ టైగర్ కూడా సినిమా షూటింగ్లను ఆపేసి పొలిటికల్ టూర్ కి రెడీ అవుతున్నాడు. మార్చ్ 12 నుంచి ఎన్టీఆర్ రాజకీయ యాత్ర మొదలవుతుంది. కానీ దానికి 15 రోజుల ముందు నుంచే షూటింగ్ కి వెళ్లడం మానేశాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ వివి వినాయక్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. 40% షూటింగ్ పూర్తయిన ఈ సినిమాకి నెల రోజుల పాటు బ్రేక్ ఇచ్చారు. అంటే మరో నెల రోజుల పాటు షూటింగ్ ఉండదు. ఎన్నికలు ముగిసేంత వరకు ఈ యువ నందమూరి హీరో ఇక రాజకీయాలతోనే బిజీ. మళ్ళీ ఎప్పుడు నేటి తరం సూపర్ స్టార్స్ లలో డైలాగ్స్ చెప్పడంలో తనకి తానే సాటి అని పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ పై తెలుగుదేశం పార్టీ చాలా ఆశలే పెట్టుకుంది. కోస్తా ఆంధ్రలో ఈ యంగ్ యమాకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. అందుకే కోస్తా ప్రాంతంలో తెలుగుదేశానికి గత వైభవాన్ని తెచ్చేందుకు ఎన్టీఆర్ ముస్తాబవుతున్నాడు. గతంలో తాతయ్య చేసిన రాజకీయ ప్రసంగాలను, ఆయన ఉపయోగించిన మాటలను, డైలాగ్స్ ని ఈ యువ ఎన్టీఆర్ వంటబట్టించుకుంటున్నాడు. తాతయ్య శైలిని పట్టుకునేందుకు ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆవేశంగా, అర్థవంతంగా మాటలను తూటల్లా పేలుస్తాడని పేరున్న ఈ యంగ్ టైగర్ రాజకీయ ప్రచార యాత్రలో తన సత్తా చాటేందుకు అన్ని రకాలుగా సిద్ధమవుతున్నాడు. మా లీడరు ఏంట్రా సైకిల్ మీద కొట్టేస్తావా? సైకిల్ మీద వచ్చి సంచలనాలు సృష్టించిన చరిత్ర మర్చిపోయారా? లేదా సైకిల్ మీద ఇంకెవడు రాడనుకున్నారా? ప్రతి సినిమాలో ఏదో ఒక సందర్భంలో తాతయ్య పేరు ప్రస్తావన తీసుకొచ్చే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తాతకి తగ్గ మనవడిగా అనిపించుకునేందుకు సినిమాలనే పక్కన పెట్టాడు. నందమూరి హీరోలకి ఇప్పుడు సినిమాల కన్నా ఎన్నికలే కీలకమయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తు కూడా ఈ ఎన్నికలు మరీ కీలకం. అందుకే అన్ని విధాలుగా తాను ఏంటో నిరూపించుకోవాలనుకుంటున్నాడు. దాదాపు 15 రోజులుగా రాజకీయ ప్రసంగాలను ప్రాక్టీస్ చేస్తున్నది కూడా అందుకే.